సాధారణంగా చాలామంది ఈరోజు బైబిల్ పైన క్రైస్తవ్యం పైన విపరీతంగా అజ్ఞానపు చర్యలు జరిగిస్తున్నారు. అంటే చాలామందికి ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకునే దాకా వేరే పని పాట లేకుండా అచ్చగా సోషల్ మీడియాలో క్రిస్టియానిటీని అంటే యేసుప్రభు జన్మాన్ని యేసుప్రభుని తెలియకుండానే విమర్శ చేస్తున్నారు. ఎందుకు విమర్శ జరిగిస్తున్నారంటే అజ్ఞానం. ఏంటది? ఇప్పుడు చాలామంది విమర్శ చేసే వాళ్ళలో తెలిసి విమర్శ చేసేవాడు చాలా తక్కువ. తెలిసినవాడు అసలు విమర్శ చేయడు, తెలిసినవాడు సైలెంట్గా ఉంటాడు. కానీ మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఈరోజు క్రైస్తవం పైన బురద జమ్మాలి, ఎలా అయినా సరే క్రిస్టియానిటీని బ్యాట్ చేయాలనే ఆలోచనతో చాలామంది ఉన్నారు. అయితే నీది ఏ కులమైనా ఏ మతమైనా, నీ డినామినేషన్ కానీ లేదా నీ మతం కానీ నీ కులం కానీ ఏదైనా పక్కన పెడితే మొట్టమొదట మనం అందరం ఎవరో తెలుసా? మనుషులం. ఎవరో? ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే మనిషిని మనిషిగా చూడగలిగినప్పుడే బాగుపడుతుంది. ఎప్పుడు బాగుపడుతుంది? ఈరోజు చాలా మంది మనిషిని మనిషిగా చూసే స్వభావం లేదు. మనిషిని కులంతోనూ మనిషిని మతంతోనూ చూసే ప్రజలు ఈనాడు సమాజంలో చాలా మంది తయారయ్యారు. ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు మనకు చూపినది ఏంటో తెలుసా? ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించడం మనకు చూపాడు. ఏ మనిషి తనంతట తాను నేను పశువుని అనుకోడు కదా. ఇప్పుడు నేనున్నాను, ఎదుటివాడిని ఎలా చూసినా నన్ను నేను ఎలా చూసుకుంటాను? సమయానికి ఆహారం తింటాను, చక్కని వస్త్రధారణ జరిగిస్తాను, గౌరవంగా ఉంటాను. ఎందుకంటే నేను మనిషిని అనే ఫీలింగ్ నాకు ఉంది. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఎలా ప్రేమించమన్నాడు? ఎవడో వల్ల ప్రేమించమల్లా, నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటున్నావో. ఎందుకో తెలుసా? మనందరం కూడా మానవత్వం కలిగిన మనుషులం. మొట్టమొదట ఆ వ్యక్తి ఏ కులం ఏ మతమైనా సరే మొట్టమొదట ఆ వ్యక్తిని మనం మనిషిగా చూడాలి. నేడు సమాజం దౌర్భాగ్యం ఏంటంటే మనుషులు అనే సంగతి మర్చిపోయి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట.